న్యూయార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బాంబు బెదిరింపు హెచ్చరికల నేపథ్యంలో రోమ్లు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బాంబు బెదిరింపు ఒట్టిదేనని ఆ తర్వాత నిర్ధారించారు. విమానం రోమ్లోని లియోనార్డో డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని, తనిఖీ అనంతరం విమానానికి క్లియరెన్స్ వచ్చిందని ఎయిర్లైన్స్ ప్రతినిధులు తెలిపారు. సోమవారం తిరిగి విమానం ఢిల్లీకి బయలుదేరుతుందని చెప్పారు. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన న్యూయార్క్ న్యూఢిల్లీ విమానం న్యూయార్క్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 8:14 199 మంది ప్రయాణికులతో బయలుదేరింది. విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతుండగా విమానంలో బాంబు ఉన్నట్లు పైలట్కు సమాచారం అందింది. దీంతో వెంటనే విమానాన్ని ఇటలీ రాజధాని రోమ్కు మళ్లించారు. సమాచారం అందుకున్న ఇటలీ ఎయిర్ ఫోర్స్ అధికారులు అమెరికన్ విమానానికి ఎస్కార్ట్గా యుద్ధ విమానాల్ని పంపించారు. వాటి రక్షణ మధ్య అమెరికా విమానం సురక్షితంగా రోమ్లో ల్యాండ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను దింపి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనంతరం బాంబు బెదిరింపు కాలు ఒట్టిదేనని తేల్చి విమానం ఢిల్లీకి వెళ్లేందుకు క్లియరెన్స్ ఇచ్చారు.